people, hope you all are doing great. Welcome back to my channel Soumya Speaks. So ఈ రోజు నేను ఒక వెరీ స్పెషల్ ప్లేస్ కి వెళ్ళబోతున్నాను. అది ఎక్కడో కాదు, హైదరాబాద్ లో ఉన్న బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 జహరా నగర్. ఇక్కడ ఎస్పెషల్లీ ఫర్ బంజారాస్ ఒక భవన్ ఉందని మీలో ఎవరికైనా తెలుసా? తెలియకపోతే ఈ ఫుల్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, నేను మీకు చూపించేస్తాను. సో ఈ రోజు నేను సేవాలాల్ బంజారా భవన్ కి వచ్చేసాను అనమాట. ఇది ఎస్పెషల్లీ ఫర్ బంజారాస్ కి కట్టించిన ఒక భవన్ అనమాట. సో ఈ భవన్ లో ఏమేమి ఉంటాయి, అసలు ఏముంటుంది లోపల వెళ్ళి చూసేద్దాం, వచ్చేయండి. ఎంట్రన్స్ లోనే మనకి సేవాలాల్ మహారాజ్ అంటే బంజారా వాళ్ళ దేవుడు విగ్రహం ఉంటుందన్నమాట. అక్కడ మనకి బంజారా ఫెస్టివల్స్ ఏమైనా జరిగినప్పుడు పూజలు కూడా జరిపిస్తారు. ఇక్కడ బంజారా వాళ్ళు వేసుకున్న కాస్ట్యూమ్స్, వాళ్ళకి సంబంధించిన కొన్ని థింగ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. వాల్స్ పైన మొత్తం పెయింటింగ్స్ కానీ అన్నీ కూడా ఇక్కడ బంజారాలకి సంబంధించినవి మనకు కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇది ఒక భవన్, దీంట్లో ఒక కమిటీ హాల్ కూడా ఉంది, దాన్ని కూడా చూపిస్తాను. ఎంట్రన్స్ లో విగ్రహం వెనకాల ఇలా రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఒక డోలు కొట్టుకునే వాళ్ళ పెయింటింగ్ ఉంది, అండ్ మిడిల్ ఆఫ్ ది పార్ట్లో వచ్చేసి వుడ్తోని చెక్కిన కొన్ని శిల్పాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ రైట్ సైడ్ బంజారా వాళ్ళందరూ డ్యాన్స్ చేస్తున్నట్టు వాళ్ళ కాస్ట్యూమ్ వేసుకొని అలా పెయింటింగ్ అయితే వేశారు. చూడడానికి ఎంత బాగుందో, సడన్గా చూసి అది పెయింటింగ్ కాదు, నిజంగా మనుషులే అక్కడ డ్యాన్స్ వేస్తున్నారేమో అన్నట్టుగా ఉంది. పెయింటింగ్స్ అయితే చాలా బాగున్నాయి, చాలా రియలిస్టిక్గా వేశారు. హ్యాండ్స్ ఆఫ్ టు ద ఆర్టిస్ట్ అనమాట. సో అలా లోపలికైతే వెళ్ళిపోదాం. పైన కమిటీ హాల్ ఉందంట. అలా స్టెప్స్ ఎక్కి వచ్చేస్తే దిస్ ఈజ్ ద కమిటీ హాల్. సో మేము వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్న ఈవెంట్ జరిగింది, అందుకే అక్కడ మొత్తం ఫ్లవర్ డెకరేషన్స్ అవన్నీ చేసి ఉంచారు. సో ఈ ఇయర్ 2025 ఫిబ్రవరికి సంత్ సేవాలాల్ మహారాజ్ గారి 286th జయంతి జరిగిందనమాట. 15th ఫిబ్రవరి 1739లో ఆయన జన్మించినట్టు మనకి చెప్తున్నారు. సో అలా మనం కౌంట్ చేసుకుంటే ఈ ఇయర్ మనకి 286th జయంతి జరిగింది. మేము ఆ రోజు వెళ్ళిన వీడియో అనమాట ఇది, నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. కమిటీ హాల్ లోపల కూడా మనకి సైడ్ వాల్ పైన చిన్న చిన్న ఫ్రేమ్స్లో మంచి మంచి బ్యూటిఫుల్ పెయింటింగ్ అయితే వేశారు. నిజంగా ఆ పెయింటింగ్స్ చూస్తుంటే చాలా బాగా అనిపించింది. పొద్దున్న అంతా ఈవెంట్ జరిగిందంట. సో మేము వెళ్ళేసరికి ఈవెంట్ అంతా అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. సో మేము అక్కడికి వచ్చేపు ఆ కమిటీ హాల్లో కూర్చున్నాం అనమాట. ఆ మీటింగ్కి సంబంధించిన చాలా వీడియోస్ మనకి యూట్యూబ్లో ఆల్రెడీ ఆ రోజు టెలికాస్ట్ అయినవి ఉన్నాయి, కుదిరితే నేను కింద డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి ఒక రూమ్ ఫోటో గ్యాలరీ అనమాట. ఇది క్లోజ్ అయిపోయింది. లోపల బంజారా వాళ్ళకి సంబంధించిన కొన్ని రేర్ ఫొటోస్ అయితే అక్కడ ఎగ్జిబిషన్కి పెట్టారు. తర్వాత కొంచెం ముందుకు వస్తే ఇంకొక రూమ్ ఉందన్నమాట. సో అక్కడ ఉన్న వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఒకసారి ఓపెన్ చేస్తారా అని కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను. ఆ వీడియోస్ అన్నీ మీరు చూసేయండి. అండ్ ఈ రూమ్లో మనకి బంజారా వాళ్ళు వేసుకున్న వాళ్ళ కాస్ట్యూమ్ సంబంధించినవి కానీ వాళ్ళ జ్యువెలరీ, వాళ్ళు అప్పుడు వాడిన కాయిన్స్, వాళ్ళు వేసుకున్న గజ్జలు అన్నీ ఇక్కడ ఎంత బాగా ప్రిజర్వ్ చేసి పెట్టారు. నిజంగా ఇలాంటి ఒక ఇనిషియేటివ్ తీసుకొని సపరేట్గా బంజారాస్ కోసం అని చెప్పి సేవాలాల్ బంజారా భవన్ అని ఒకటి బిల్డ్ చేసి అక్కడ వాళ్ళకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఎగ్జిబిషన్ లాగా పెట్టడం అనేది నిజంగా తెలంగాణ గవర్నమెంట్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ మనకి వాళ్ళు అప్పట్లో వాడిన కొన్ని పనిముట్లు అయితే ఉన్నాయి. ఎక్కువ బంజారా వాళ్ళు అడవిలో నివసించే వాళ్ళు కాబట్టి సో వాళ్ళు హార్వెస్ట్ చేసుకోవడానికి కావాల్సిన కొన్ని మెటీరియల్స్ అవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్రిజర్వ్ చేశారు. నిజంగా మన ఓల్డ్ హిస్టరీ గురించి ఇలాంటి మ్యూజియంస్లో చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. నాకైతే ఇదొక బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు బంజారాస్ అయితే డెఫినెట్లీ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా బంజారాస్ ఉంటే వాళ్ళకి డెఫినెట్గా ఈ వీడియో రీచ్ అయ్యేటట్టు చూడండి, బికాస్ ఎవ్రీవన్ షుడ్ నో దేర్ ఓన్ హిస్టరీ కదా, అందుకని. అండ్ ఎవరికైనా ఈ ప్లేస్ని విజిట్ చేయాలనుకుంటే డెఫినెట్లీ విజిట్ చేసేయండి. నేను దీని లొకేషన్ కూడా ఆల్రెడీ చెప్పాను.
ని విజిట్ చేసి ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఏవి ఉన్నా కూడా నేను మీతో ప్రతిదీ షేర్ చేసుకుంటాను. డూ ఫాలో, లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సౌమ్య స్పీక్స్. ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్ అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో నాకు చెప్పేయండి. Hope you all like this video. See you all in the next video. Until then, take care. Bye bye.